హాయ్ నమస్తే. వినాయక చవితి రోజున కానీ సంకటహార చతుర్దశి రోజున కానీ వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇస్తే ఏ విధమైన ప్రయోజనం ఉంటుందో చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అదన్నీ మా దేవుడి గది చూద్దాం. ఇది మేము వినాయక చవితి చేసిన రోజు ఉంటుంది వీడియో. ఈరోజు బెల్లంతో మేము ఉండ్రాలు చేశాను. కుడుములు, ఉండ్రాలు అంటే కుడుములు తెల్లగా ఉంటాయి కుడుములు అనేవి. ఇవి ఏంటంటే బెల్లం ఉండ్రాలు. మనం వేసినటువంటి ఎసరిలో బియ్యం వేసి ఇది బెల్లం వేస్తే బెల్లం కుండ్రాలు అవుతాయి. తర్వాత బియ్యం పిండి వేసి కలిపి మనం ఉండ్రాలు చేయడం అంతా మనకు తెలుసు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది పాలవెల్లి అండి. పాలవెల్లి పర్మనెంట్గా ఉండాలి, ఇయర్లీ మార్చుకుంటూ ఉంటారనమాట చెక్కవి తీసుకుంటే. ఇది పర్మనెంట్ పాలవెల్లి. దీన్ని నాకు మా గృహప్రవేశానికి నా సోను అనే మా ఫ్రెండ్ మాకు గిఫ్ట్ చేసింది. అజ్రం అన్న ఊరు ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. అక్కడ ఇత్తడి చాలా మంచి క్వాలిటీ దొరుకుతుంది, రీజనబుల్ ప్రైస్. దీని ఫ్రంట్ వచ్చి గణపతి లక్ష్మీదేవి ప్రతిమలు ఇచ్చారు. ఎందువల్లంటే దాని ఫ్రంట్ మనకు తెలియడం కోసం. నాలుగు వైపులా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని పళ్ళు కట్టినప్పటికీ ఇది చాలా చక్కగా అలా నిలబడి ఉంటుంది అనమాట. పిల్లలు వచ్చి పూజ అయినాక తెంపుకుంటారు కదా ఫ్రూట్స్, అయినా కూడా ఏమీ చెక్కు చెదరదు. ప్రతి ఇయర్ మనము శుభ్రంగా కడిగేసుకుని పసుపు రాసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా వింజాంబరము. ఇది తిరుపతి లేపాక్షిలు తీసుకున్నాను నేను. స్వామివారికి పూజ అంతా అయిపోయినాక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ యూజ్ చేయొచ్చు. చక్కగా బాగుంది. ప్రతి నెలలోనూ సంకటహార చతుర్థి వస్తుంది. ఆ రోజున మీరు ఉండ్రాళ్ళు కనుక స్వామివారికి నివేదించి మీ కోరికను చెప్పుకుంటే ఇన్ని నెలలు కనుక మీరు చేస్తే 3, 6, 9 అలా ఎన్నో కొన్ని మీరు పెట్టుకుని చేస్తే తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఇది ప్రయత్నం చేయండి. ఇవి బెల్లంలో ఉండ్రాళ్ళు ఇంకా పాకంలో వేస్తారనమాట. ఇవి కూడా బాగుంటాయి. ఇది కూడా నేను నైవేద్యం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.